రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రోజు బాపట్ల జిల్లా వేమూరులో తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, కలెక్టర్ జె వెంకట మురళీలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అన్యాయంగా అమాయకులైన పర్యాటకులను హతమార్చారని, దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిందని అన్నారు. భారత్ పై ఎవరైనా దాడికి పాల్పడితే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఉగ్రవాదులపై పోరాటంలో మురళీ నాయక్ అమరుడు కావడం అత్యంత బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతాలకు తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాటవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి, ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకి శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది